జై శ్రీరామ్. ఈరోజు వీడియో వచ్చేసి లలితా సహస్రనామ పారాయణలతోటి మొదలు పెడుతున్నాం అనమాట. నిన్నటికి 6వ రోజు కంప్లీట్ అయిపోయిందనమాట. ఈ వీడియో కూడా చాలా బాగా శ్రద్ధతోటి భక్తితోటి చేసినట్టుగానే అనిపించింది నాకైతే. ఏదో పారాయణ చేస్తున్నాం కదా నలుగురితో నారాయణ అని కాకుండా ప్రతి ఒక్కరూ ఎంతో భక్తిపూర్వకంగా అయితే చేస్తున్నట్టుగా అనిపించింది నాకు. ఇంటి ముందు ముగ్గులు కానివ్వండి, తులసి కోట కాడ దీపం కానివ్వండి, మేము వచ్చేసరికి అన్నీ అయిపోయాయి. ఆల్మోస్ట్ ఈరోజు కొంచెం లేట్గా వచ్చామన్నమాట. ఎప్పుడైనా 6 to 6:30 వరకు స్టార్ట్ చేసేటోళ్ళము, కానీ ఈరోజు మాత్రం 7 అయిపోయిందనమాట. మేము వచ్చేసరికి దీపం, ధూపం, నైవేద్యం అన్నీ కంప్లీట్ చేసుకున్నారు ఆవిడ. మేము జస్ట్ పారాయణ స్టార్ట్ చేసి తాంబూలం తీసుకోవాలి. తను మన కోసం కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అయితే ఇచ్చారనమాట. దానికి థ్యాంక్స్. ఫస్ట్ శనగలు అయితే ఉడకబెట్టేసుకొని దాంట్లో పోపు ప్రిపేర్ చేసుకున్నారు. ఆయిల్ హీట్ చేసుకొని జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కొంచెం ఇంగువ అండ్ పసుపు వేసి శనగల్లో వేసి కలిపేశారనమాట. ఈ వీడియోస్ తనకు ఎలా షూట్ చేయాలో తెలియక పాపం ఫోన్ సరిగ్గా సెట్ చేయక వీడియో షూట్ చేశారు. తీయడమే మహా ఎక్కువ, దానికి చాలా థ్యాంక్స్. అయితే కొంచెం వీడియో డిస్టర్బెన్స్గా ఉంటుంది, దానికి మాత్రం ఏమీ అనుకోవద్దు. ఇలా పోపు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక గ్లాసు బియ్యానికి 1 టీ గ్లాసు శనగపప్పు వేసి రైస్ని ఉడికించుకుంటున్నారు. అది ఉడికేలోపు ఇలాచీ పౌడర్ని అండ్ అలాగే పచ్చి కొబ్బరిని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లాగ అన్నం మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో కాచి చల్లార్చిన పాలను వేసుకొని మొత్తం కలిపేసేయాలన్నమాట. ఇట్లా ఉడికేటప్పుడు పచ్చి కొబ్బరి పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇది ఎంత మెత్తగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక ప్యాన్ హీట్ చేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని, ఇది హోమ్ మేడ్ అనమాట, అందుకనే కొంచెం నాలకలాగా ఉంది, ఏమనుకోవద్దు. ఇట్లాగా బాగా వేడయిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఈలోపు ఉడికిన రైస్లో మనము ఇలాచీ పౌడర్ వేసేసి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని మొత్తం కూడా మన పాయసంలో వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి ఎక్కువగా వాడితే. ఇప్పుడు అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో వేయించేసుకొని మనం పాయసంలో కలిపేసుకోవాలి. అసలు ఆ శనగపప్పు పాయసం ఉంది, అసలు ఎంత టేస్టీగా ఉంది, అసలు నోట్లో పెట్టుకుంటే అలా జారిపోతుంది అనమాట. అంత సాఫ్ట్గా స్వీట్గా టేస్టీగా ఉంది. ఇట్లా అన్ని ప్రసాదాలు ప్రిపేర్ చేసుకున్నారనమాట. దీంతో పాటు అమ్మవారికి పానకము, వడపప్పు నివేదిస్తే చాలా మంచిది కాబట్టి తను పానకాన్ని యాక్చువల్గా మామూలుగా బెల్లాన్ని కరిగించి అందులో ఇలాచి, మిరియాలు మిక్సీకి వేసుకుంటాం కదా. వీడు కొంచెం హీట్ చేస్తారు, దాన్ని వేడి చేసి దాన్ని కరిగించేసి కొన్ని ఇలాచీలు, కొంచెం మిరియాలు, దాంతోపాటు మెత్తగా నలగడానికి షుగర్ వేసేసి పౌడర్ చేసి పానకంలో కలిపేశారనమాట. కొన్ని విడిగా తీసి వాయనాలు ఇవ్వడానికి పచ్చిశనగలు అయితే తీసి పక్కన పెట్టుకున్నారు. గుడాన్న ప్రీత మానస అమ్మవారు బెల్లంతో చేసిన అన్నాన్ని ఇష్టపడతారు కాబట్టి పరవాన్నము అండ్ అలాగే పానకము, వడపప్పు నివేదించుకున్నారు తను. ఇలాగే లాస్ట్కి అమ్మవారికి, అయ్యవారికి మంగళహారతి చెప్పేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించేసి మా 6వ రోజు లలితా సహస్రనామ పారాయణం విజయవంతంగా ముగిసిందనమాట అమ్మవారి దయ వల్ల. కాస్త వీడియో డిస్టర్బెన్స్గా ఉన్నందుకు క్షమించాలి. ఈరోజైతే ఇంటి ముందు ముగ్గు వేసేసి ఇంట్లో ఒక స్పెషల్ రెసిపీ చేసేసి నేనైతే తట్టాబుట్ట చదువుకొని అయితే షాప్ కాడికి వచ్చేసాను అనమాట. అయితే ఇది చాలా బాగుంటుంది, మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. రెగ్యులర్గా చేసిన దానికంటే కూడా ఒకసారి టమాటో తోటి ఇట్లా ట్రై చేసి చూడండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు సైడ్ డిష్ ఏం లేకపోయినా కూడా అలాగా గ్లాస్లో వేసేసుకొని తాగొచ్చు అనమాట, తినేసేయచ్చు ఆ రైస్ తోటి, అంత బాగుంటుంది. రెండింటిని పేస్ట్ చేసి కలపండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇది ఎలా చేసుకోవాలో నేను ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ అలాగే షాప్ కాడికి వచ్చేసి ఈరోజు అయితే పోట్లీ బటన్స్ తోటి ఒక బ్లౌజ్ స్టిచ్ చేసాను అనమాట. వాటి కోసం అయితే నేను ఈ బటన్స్ అయితే తయారు చేస్తున్నాను. జస్ట్ 1.5 ఇంచ్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇట్లా స్క్వేర్గా కట్ చేసుకొని మనము ఇందులో పూసలు పెట్టి నేను రౌండ్ చుడతాను. చాలామంది థర్మోకోల్ బాల్స్ చుడతారు. పూసలు పెడితే ఏంటి అంటే మీరు ఎంత వాష్ చేసినా కూడా వాటి షేప్ అవుట్ అవ్వదు అనమాట, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఇట్లాగా స్టిచ్ చేసిన ఫినిషింగ్ అయితే నీట్గానే ఇస్తాను. నెక్ అయితే బకరం తోటి నేను వెనక్కి మడిచేసాను అనమాట. ఇట్లాగా హెమ్మింగ్ చేస్తే చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది, మిషన్ కుట్టు కంటే కూడా. చూడండి అన్ని ట్రయాంగిల్ షేప్స్ అన్నీ ఒకే విధంగా షార్ప్గా వచ్చాయన్నమాట. దీనికి ఒక చిన్న టెక్నిక్ ఉంది, అది కూడా ముందు వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇట్లా స్టార్ ఎందుకు పెట్టినంటే హ్యాండ్స్కి డిజైన్ ఇట్లా వచ్చింది కాబట్టి అట్లా సెట్ చేసిన.
ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.